పండగన పిండ కూడా ఏమి పండగ ఏమొచ్చిందని పండగ చేసుకోవాలండి? ఏమండి, ఏ గవర్నమెంట్ అయినా ప్రజలను ఉద్ధరించేవాడు ఏ నాయకుడు లేడండి. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని ఓ దారిలో పెడతాడని చెప్పి ప్రజలందరూ కూడా నిన్ను గద్దె మీద ఎక్కించారు. కూటమి ప్రభుత్వం అని కాదు, మీరు బీజేపీని పవన్ కళ్యాణ్ ఎంటేసుకున్నాను కాదు, మీరు వేసుకోకపోయినా నేను ఆ రోజు కూడా చెప్పాను మీడియా ముందు, మీరు గెలిచేవారు. కానీ ఈరోజు ఏంటంటే పక్క మోసం ఇది. ప్రజల్ని మీరు 15,000 రూపాయలు ఒకటే గుర్చారు చెప్తున్నా. 15,000 ఏం చేస్తా? 15,000 రూపాయలు 40 రూపాయలు టిఫిన్ చేస్తే 50 రూపాయలు ఈరోజు 2 ఇడ్లీ సాంబార్ తింటే. కనీసం ఆ మాత్రం ఆలోచన లేకపోతే మరి నువ్వు అంతటి మేధావి, పెద్ద విజ్ఞానవంతుడివి, నువ్వన్నీ ఆలోచించిన వాడివి, నువ్వు ఆ రకంగా స్టెప్ రాంగ్ చేస్తే మేమేం చేస్తామండి? గతంలో మరి 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తున్నాం, 5,000 ఎక్కువ ఇస్తామని చెప్పి మీ ఆనందం కోసం అంటున్నారు సార్. మేము అదే చెప్తున్నాం. ఆ 10,000కి దీనికి సంబంధం ఏంటి సార్? ఆయన ఫ్రీ బస్ పెట్టలా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆటో డ్రైవర్లు కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోయారు రా బాబు. మీరు తాగి నాట్యం చేసుకోవద్దు. బండి కింద ఎవరైనా పడినా, నువ్వు చచ్చినా, ఆ కుటుంబానికి ఏదో ఆ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ పెట్టుకుంటే నీ భార్య పిల్లలు బాగుపడతారు. మీరైనా పోయినా ఆ ఇన్సూరెన్స్ అయినా వస్తుందని ఆ రోజు ఆ 10,000 వేసాడు. ఇది ఫ్రీ బస్ కాదు కదా సార్. మీ సూపర్ 6 పథకంలో ఒక పథకం ఇది. మీరు ఏమన్నారంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇక్కడ వాస్తవంగా ఇప్పటికైనా సరే మీరు ఆలోచించండి. మీకు ఇది కానీ కరెక్ట్గా ఉంటే మీరేం చెప్పారు? బ్యాడ్జీ ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి, క్యాబ్ కానీ ఆటో కానీ అది ఏవైనా కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తోలే వాళ్ళకి లారీతో సహా బస్సుతో సహా 15,000 రూపాయలు ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటానని అన్నారు. ఆ మాట ఈరోజు నిలబెట్టుకోలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాహన మిత్ర అన్నారో అదే వాహన మిత్ర నువ్వు చేస్తున్నావు. ఏంటి నువ్వు ఇచ్చేది 5,000 రూపాయలా? ఆయన 10,000 ఇచ్చాడండి. నీకు 5,000 దేనికి? ఈ 10,000 దేనికి? బస్సులు తిరుగుతున్నాయి సార్, కుటుంబాలు అన్యాయం అయిపోతున్నారని. నువ్వు ఇంకేం పండగ అండి? దసరా పండగ, పెండాకుడు, ఇవన్నీ ప్రజల్ని మోసం చేయడానికి కార్మికులు. మీకు నిజంగా ఒక 1,000 కోట్లు అవుతాయేమో మొత్తం డ్రైవర్లకి అని ఇస్తే, అది కూడా మొత్తం డ్రైవర్లు కాను ఎలిజిబిలిటీ అవ్వదు. ఎందుకంటే నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్సులు ఉన్నాయి, ఆటో తోలుకొని ఇస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక దగ్గర ఉద్యోగం చేసుకోవడానికి. కానీ ఆటో తోలుకుంటున్నారు, వాళ్ళు కష్టజీవులు పట్టుకుతున్నారని చెప్పి మీరు కూడా మంచిగానే వదిలేశారు. కానీ ఈరోజు ఆటో డ్రైవర్ కనీసం మీరు మా ఆటో ఓనర్ కమ్ డ్రైవర్కి 15,000 వేస్తే కనీసం ఆయనకు ఒక 7,000 అయినా మీరు ఇవ్వగలిగితే, వేయగలిగితే అది న్యాయం చేసినట్లు అవుతుంది. మీరేం న్యాయం చేసినట్లండి? ఎన్ని బళ్ళు పైన దొడ్లో ఉన్నాయి, ఎన్ని బళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే దాదాపు ఆయాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6,70,000 మందికి మీరు వాహన మిత్ర వేస్తున్నారు. మొట్టమొదటిసారి 3 లక్షల దాకా వేశారు, తర్వాత 2 లక్షలకే వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే ట్రాన్స్ఫర్ రావు. ఈ మండలాల బళ్ళు కొంతమంది మీ పేరు మీద ఉండొచ్చు బండి, అది నేను కొనుక్కోవచ్చు, అది నా పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ అది మీరు పెట్టుకోలేరు, నేను పెట్టుకోలేను. అది ఎవరు చెందింది? గవర్నమెంట్కే కదా. మరి ఆ మాత్రం చిత్తశుద్ధి ఉండేటప్పుడు మహా అయితే ఒక 1,000 కోట్లు అవుతాయి. ఏంటండి ఇది? ఈరోజు పేరు పర్స్ ఏంటండి? ఆటో బతికించుకోగలమా? ఆటో తోలుకోగలమా? ఎక్కడండి న్యాయము? ఈరోజు GST తగ్గించామని అమ్మగారు సీతారాం అమ్మగారు ప్రకటించేసింది 22 నుంచే మీ మీద ఎవడైనా కేసులు పెట్టండి అని. ఎవడు పెడుతున్నాడు కేసులు? ఇదే రేట్లు అమ్ముకుంటున్నారు ఇవాళ పేరు పర్సోళ్ళు కూడా, ఫైనాన్స్ వాళ్ళు కూడా. ఇది మీకే గవర్నమెంట్ నడిపే ఉద్దేశం ఉండేటప్పుడు ఇటువంటి ట్యాక్సులు పడతప్పుడు ఎలాగ అమ్ముతున్నారు అబ్బాయి? మేము 22 నుంచే ప్రకటించాం కదా GST తగ్గించాలని, మీరు ఎలాగ అమ్ముతున్నారని చెప్పాలి కదా సార్. దీని మీద లేదా? ఆటో వాడు చిన్న రాంగ్ పార్కింగ్ ఇలాగ ఆపి కిరాయి దింపితే వాడి మీద ఫోటో తీసేస్తారు కానిస్టేబుల్ గారు. ఆయన చూసుకున్నంతసేపు ట్రాఫిక్ కంట్రోల్ చేయడు, వాడు సెల్ ఫోన్ గిల్లుకోవడమే సరిపోతుంది సార్. ఎక్కడండి ఇది? ఎంత మీరు చూడట్లేదు, మీ అధికారులు మీరు కూడా వెళ్తున్నారు కదా రోడ్ల మీద. కానీ ఇది సరైనది కాదు. ఈరోజు కొన్ని లక్షల మంది వచ్చే కనగరమ్మ గుడికి అంటే కారు వెళ్ళొచ్చు, పెట్టుబడిదారు కారు వెళ్ళొచ్చు. ఆటో కార్మికుడు ఆటో ఒకప్పుడు ఎక్కిన ఆటోని నిజంగా అస్సలు మీరు ఇప్పుడు మధ్యతర కుటుంబాలు వస్తారు సార్, అమ్మవారి కాడికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, వాళ్ళు బస్సు ఎక్కరు, ముసలోళ్ళు ఉంటారు, మేము ఆటో మీద వెళ్ళాలంటారు. ఏమిటి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి అండి? ఒకప్పుడు గుడి మీదకి ఆటో తిరగబెట్టే ఈరోజు అమ్మవారు అంత డెవలప్మెంట్ అయ్యారు. కనగరమ్మ గుడి ఈరోజు ఆటోని వెళ్ళలేకపోవడం అంటే అసలు ఏంటండి? ఇదేమైనా బాగుందా? కానీ ఇప్పటికైనా సార్ ఆటో కార్మికులు న్యాయం చేసే వరకు ఆటో డ్రైవర్కి కూడా డబ్బులు వేయాలనేది మా డిమాండు. మేము జగన్మోహన్ రెడ్డి గారి తొత్తు కాదు, లేకపోతే ఇంకొక బూచో మీకు
మీ పార్టీలు అధికారం వస్తే మీ కార్మికులతో జెండా పడి కొట్టించుకోవడం పాలపచేవలు చేసుకోవడం అది మీకు చేతనైంది. కానీ మేము అలాగ అమ్ముడిపోయేలం కాదు. ఆ రోజు కాదు ఈ రోజుకైనా సరే ఐఎఫ్టీ అంటే దానికి ఒక ఇది ఉంది, ప్రాణాలైనా వదిలేస్తాం మేము, దాంట్లో లాలోజీ పడేది ఏం లేదు. ఇప్పటికైనా సరే మొత్తం ఆటో రంగానికి సంబంధించిన ఓలా ర్యాపిడో తీసేస్తానని చెప్పారు లోకేష్ బాబు గారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు అసలు చిగ్గేస్తుంది సార్ నాకు. నేను ఆయన మోహన్ చూడాలంటే చిగ్గేస్తుంది. మళ్ళీ నాయుడు అని చెప్పుకోవడం కూడా చిగ్గిచెట్టిది. ఏంటండి ఇది? ఏంటిది? ఆటో వారి మీద పెట్టాపురం ఎమ్మెల్యే తాలూకా మీరే వేసుకున్నారు. మా ఎమ్మెల్యే అన్న వాళ్ళందరూ ఇవాళ నోరు మూసుకుంటున్నారు. ఎందుకు? ఇవాళ పిఠాపురంలోనే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడిదాకా అక్కర్లా. ఈయన నేను ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించాలన్నాడు. ఇవాళ ఒక్కరు వచ్చైనా ఇన్ని రోజుల నుంచి నీకు ఒంట్లో బాగోలేదు, నేను చూడడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఒకే ఇచ్చారు, మంచిగా కష్టం సుఖం చూశాను. కానీ అప్పుడైనా నువ్వు సార్ ఆటో వాళ్ళకి ఏదో చూడండి సార్ చాలా ఇబ్బంది అవుతుంది, రేపు పొద్దున్న రాబోతుంది, భవిష్యత్తులో మనకు అన్యాయం జరిగిద్దని ఒక్క మాట అనలేదా? లోకేష్ బాబు కూడా అనలేదండి. ఈ ఓలా ర్యాపిడో అన్నీ తీసేస్తాను, బెంగళూరులో ఏదైతే గవర్నమెంట్ యాప్ ఉందో ఆ యాప్ని ఇక్కడ ఈ యాప్ వల్ల కూడా మేము అన్యాయం అయిపోయాం సార్. ఫ్రీ బస్ సంగతి వదిలిపెట్టండి, ఈ యాప్ల వల్ల కూడా మేము అన్యాయం అయిపోయాం. కనుక ఇంకా సాగులు ఇంకా మొదలు పెట్టాల. సాగులే మొదలు పెడితే ప్రభుత్వాలు ఉండవు సార్. దేనికి చావులు? దేనికి? ఆటో డ్రైవర్లు చావులు దేనికి? దేనికి ఏంటండి? బతకాలిగా, కుటుంబాన్ని ప్రయత్నించాలిగా, ఫైనాన్స్ కూడా కట్టాలిగా. మొన్న కార్మికుడు చనిపోయాడు, ఫైనాన్స్ కట్టలేకే. దేనికి కట్టలేకపోతున్నాడు? వాడు కుటుంబాన్ని పోషించుకొని నెలకు వచ్చే 10,000 రూపాయలు కిస్తీ కట్టాలా ఏ ఆటో అయినా సరే. మరి ఆ కిస్తీ కట్టాలంటే మనం కష్టపడితేనే కదా డబ్బులు వచ్చేది. రానప్పుడు ఏమవుతుందండి? కొంతమంది అలా మానసికంగా కుంగిపోయి చెప్పుకోలేక ఎప్పుడు పోలేకపోయి ఏం చేయాలో అర్థం కాక వాడు ప్రాణాలు తీసుకోవడానికి అలవాటు పడిపోతాడు. కానీ అది అటువంటి జరిగినా మీ ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది. నేనేమంటున్నానంటే ఆ రోజైనా ఈ రోజైనా మీరు ఎవరైతే ప్రజలను సక్రమంగా పాలిస్తారో, ఆటో డ్రైవర్లు అంటే చిన్నతనం ఏం కాదు. ఈరోజు యావత్ ప్రపంచాలు మొత్తం రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఏమండి? దాన్ని బట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడికి ప్రతి ఆటో డ్రైవర్ మీ మీడియాలో కూడా వచ్చింది. ఈసారి గవర్నమెంట్ టీడీపీ అని చెప్పి ఆ టీడీపీ వచ్చినందుకు ఈ రోజుకి ఏం లేదు. 20 నెలలు ఈరోజు గవర్నమెంట్ వచ్చి ఇంకో 40 నెలలు ఏవైనా చేయండి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, మమ్మల్ని ఆటో వాళ్ళని ఆదుకోండి అనేది మేము కోరుకుంటున్నాం.